ఆంధ్రప్రదేశ్‌కి కొత్త చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ గారిని ఈయన ఒక కాంగ్రెస్ నేతకి అల్లుడట. రోస్టర్ పద్ధతిలో షెడ్యూల్ ట్రైబ్‌కి సంబంధించిన ఒక చీఫ్ సెక్రటరీ అవ్వాలట. కానీ అతనికి రాజకీయ పలుకుబడి లేదు. ఎస్టీ సామాజిక వర్గానికి రావాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ బీసీలకి ఇచ్చారు. ఎందుకంటే బీసీలకు ఓట్ బ్యాంక్ ఉందని అతను చెప్పాడు కదా దాంట్లో. అది ఎస్టీలకి అన్యాయమే కదా. ప్రమోషన్స్‌లో కూడా రిజర్వేషన్స్ ఉంటే ఈ కష్టం ఉండదు కదా. రిజర్వేషన్స్ అనేది ఎత్తేస్తే రికమెండేషన్ మీద రానిది అడ్మినిస్ట్రేషన్ మొత్తం. మనోడు, మన కులపోడు, మన ఊరోడు, మన జాతోడు, మన తమ్ముడు, మన చిన్నమ్మ కొడుకు, మన పెద్దమ్మ కొడుకు అదంతా అయిపోయిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి మిగిలిపోయినటువంటి లేబర్ పోస్టులు, సెక్యూరిటీ పోస్టులు ఇదే కదా ఇచ్చేది చివరికి వీళ్ళకి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా పెట్టడం శుభపరిణామం. బీసీ నేతకిస్తే బీసీ ఓటు బ్యాంకుల్లో మంచి పేరు వస్తుంది. బీసీ వర్గాలకు సంబంధించిన ఒక పట్టొచ్చింది మనకి. అక్కడ ఓట్ బ్యాంక్ బాగా పోలరైజ్ అయ్యిద్ది. కాబట్టి చీఫ్ సెక్రటరీగా ఒక బీసీ వ్యక్తిని పెడదామని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ఈయన కాదు. సీనియారిటీ ప్రకారం చూస్తే శ్రీలక్ష్మి గారు సీనియరు, కానీ వైసీపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి శ్రీలక్ష్మి గారికి ఇవ్వలేదట. సీనియారిటీ ప్రకారం చూస్తే శ్రీలక్ష్మి ఈజ్ ద మోస్ట్ సీనియర్ ఆమెకి ఇవ్వాలట.